అన్న ఏం చెప్పారన్న సంకల్ప సభలో ఏం చెప్పారు, ఏం దిశానిర్దేశం చేశారు పార్టీ పెద్దలు? నిజంగా మొదటిసారి నేను ఫుల్ ఫ్లైట్ సమావేశానికి అటెండ్ కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత చాలా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. కానీ మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానీ లేదంటే సర్పంచ్ ఎన్నికల్లో కానీ నేను పార్టీ సమావేశాలు నిర్వహించినప్పటికీ వివిధ కారణాల చేత నేను ఇటువంటి సమావేశాలను అటెండ్ కాలేకపోయినా. ఈరోజు మా నాయకులు చెప్పిన విధానం చూస్తూ ఉంటే ఉన్నటువంటి వాతావరణాన్ని కళ్ళకద్దినట్టుగా చాలా స్పష్టంగా నాయకులకు కార్యకర్తలకు తెలంగాణ సమాజానికి అర్థమయ్యే పద్ధతిలో చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా విఫలమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలు, అదేవిధంగా పూర్తిగా తెలంగాణ సమాజాన్ని భ్రష్టు పట్టించినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విధానాలను అందరికి తెలియపరచడం జరిగింది. ఇక మిగిలింది ప్రజలకు ప్రజల అవసరాలను కష్టాలను కడతీర్చేటువంటి శక్తి కలిగినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది మొన్న జరిగినటువంటి కేరళ కార్పొరేషన్ ఎన్నికలు కానీ లేదంటే నిన్ననే వచ్చిన ఫలితాలు మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఏ ఎన్నిక చూసినా భారతీయ జనతా పార్టీ వైపే భారత సమాజం చూడడానికి ఏకైక కారణం అవినీతి రహిత ప్రభుత్వాన్ని పాలనను అందించేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ అనే నినాదం ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో అమలవుతూ ముందుకు పోతూ ఉంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకుంటూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకైతే పూర్తి స్థాయి విశ్వాసం కలిగింది. ఇప్పుడు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఖచ్చితంగా కాషాయ జెండా రెపరెపలాడడానికి ప్రధానమైనటువంటి కారణం హామీలు ఇచ్చి విస్మరించినటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగట్టడము, అదేవిధంగా అవకాశం వస్తే ఏ రకంగా తెలంగాణను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాలతో పాటుగా ఈరోజు దేశము ప్రపంచము ఎటువైపు పోతున్నప్పటికీ స్థానికంగా ఉండేటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో అవగతం చేసుకొని ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటారో వారికి అవకాశం ఇచ్చి గెలిపించేటువంటి బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు కార్యకర్త తీసుకోవాల్సినటువంటి అవసరత గురించి తెలియపరచడం జరిగింది. ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ మా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశం మేరకు కార్యాచరణ చేపడతాం, కార్యక్రమాలను రూపొందించుకుంటాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ డంకా మోగించి ప్రత్యామ్నాయ పార్టీగా మేము అవతరిస్తామనేది మాత్రం నాకు విశ్వాసం కలిగింది. ఖచ్చితంగా ఈ పార్టీ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఒళ్ళొంచి పనిచేయడం కోసం నిబద్ధతతో పనిచేయడం కోసం నిబద్ధత కలిగినటువంటి నాయకులను కార్యకర్తలను లీడర్లుగా తీర్చిదిద్దడం కోసం మా వంతుగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియదు. అంటే కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతున్నారన్న సమాచారం. ఒకవేళ వారు పార్టీ పెట్టి ఒకవేళ పోటీ చేస్తే బీజేపీ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే కాంగ్రెస్ పార్టీ నమ్మరంటారు, బీఆర్ఎస్ పార్టీ నమ్మరంటారు కాబట్టి సో కవిత ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తారంటారా? ఒకవైపు అఖండ భారత్ నిర్మాణం దిశగా భారతదేశం వెళ్తూ ఉంటే మరో పక్క ప్రాంతీయ పార్టీలు వైఫల్యం చెందుతూ ఉంటే ప్రాంతీయ పార్టీల అవసరతనే లేదు అని సమాజం గుర్తించినప్పుడు కవిత గారు కాదు కదా, మళ్ళీ రేవంత్ రెడ్డి ఎట్లాగో కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చి అక్రమంగా సంపాదించిన సంపాదన ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసిన వారి డిపాజిట్లు గల్లంతైతే అదేవిధంగా వారి రాజకీయ భవిష్యత్తు అంధాకారం అవుతుంది తప్ప కవిత గారు ఇంకొకరు పార్టీల నిర్మాణం వల్ల పెద్దగా ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ ఈరోజు ఈ తెలంగాణ సమాజానికి భారత సమాజానికి శ్రీరామ రక్షగా ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రతి నోటి నుండి కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నినాదం వస్తూ ఉంది. ఈ దిశగా తెలంగాణ భారతదేశం అంతా కూడా ఏ రకంగా అయితే మన దేశభక్తి దైవభక్తి ఉందో దాన్ని చాటుతూ అది ఎన్నికలు కానీ లేదంటే ఇతర సందర్భాల్లో కానీ ఈ కనెక్షన్లను పెంచుకుంటూ ముందుకు పోయి ఐక్యతను చాటే విధంగా మాత్రమే రాజకీయాలు ఉంటాయనేది నాకు విశ్వాసం కలుగుతుంది. స్థానిక సంస్థల్లో అంతంత మాత్రమే ప్రభావితమైన బీజేపీ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ రకంగా ఉండబోతుంది? అవకాశం ఉన్న మేయర్ పీఠం తగ్గించుకునే అవకాశం వాస్తవంగా నిజంగా ఒక రకంగా చెప్తే నేను భారతీయ జనతా పార్టీకి కొత్తగా వచ్చిన మా పార్టీ ఇచ్చినటువంటి నినాదం డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం వెళ్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి 20 పైచిలకు రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ పాలన కొనసాగిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నిజంగా
ఇవ్వాల్సినటువంటి నినాదం ట్రిపుల్ ఇంజన్ సర్కార్. ఏదైతే గ్రామ పాలన లేదంటే మున్సిపల్ పాలన స్థానిక పాలన విషయంలో కూడా మా నాయకులు కార్యకర్తలు దృష్టి కేంద్రీకరించినప్పుడు ఏ ఒక్క పార్టీ అవసరం కూడా లేదు. ఏ పాలనైనా పాలించేటువంటి అర్హత కలిగినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలకు మేము అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి స్థానిక సంస్థలు కానీ భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా మేము కార్యాచరణ రూపొందిస్తాం. అదేవిధంగా ప్రజల్లో కూడా అదే చర్చ విస్తృతంగా జరుగుతూ ఉంది. కాబట్టి స్థానిక సంస్థల్లో మొన్న మీరు అనుకున్నట్టుగా ఏదో మీ నెగటివ్ ప్రశ్నతోన కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రశ్నే లేదు. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీ పుంజుకున్నదని మేము మీడియా సంస్థలు పత్రికలు కూడా రాయడం జరిగింది. కాబట్టి అదే తొలిమెట్టుగా భావిస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటాం. అచ్చంపేటలో పార్టీ మారి ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలిపించడానికి చెప్పేసి కేటీఆర్ హితవుగా మాట్లాడారు. అందుకే అంటున్నా, మేము స్థానిక సంస్థల ఎన్నికల పైన దృష్టి పెట్టలేదు. భారతీయ జనతా పార్టీ అచ్చంపేట నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీయే చేయలేదు. కాబట్టి మేము పోటీ చేసిన 7-8 స్థానాల్లో 5 స్థానాలను మేము సర్పంచులు గెలుచుకోవడం జరిగింది. అందుకే కేటీఆర్ చరిత్ర మొత్తం కూడా ఆ రోజు నేను బయట పెట్టడం జరిగింది. 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఏంటంటే గుండు సున్నా. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా, కంటోన్మెంట్ ఎన్నికల్లో గుండు సున్నా, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళ సొంత సీట్లలో స్థానాలను కూడా సొంతం చేసుకోలేనటువంటి స్థితిలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉంది. కాబట్టి కేటీఆర్ గారు ఎంత నాతో గోక్కున్నా అంత ప్రమాదం ఆయనకే ఉంటుంది. వాళ్ళ చరిత్ర నాకు బాగా దగ్గర నుంచి చూసిన వారు ఏ రకంగా ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాటలు మాట్లాడతారు, ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇతరులను నిందిస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు నాకు తెలుసు. కాబట్టి ఏ రోజు కేటీఆర్ మాట్లాడినా, కేటీఆర్ భజన పరులు మాట్లాడినా కానీ వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఇప్పుడు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్తో జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయాలను చేజిక్కించుకుంటుందని తెలియజేస్తారు. పార్టీ మారిన పంచలి గోడ బాలరాజు గారిని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ వాళ్ళు మరియు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు సమాధానం ఏంటి? ఈరోజు ధర్మం వైపు వచ్చినాను కాబట్టి, సెక్యులరిజం పేరిట వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు కాబట్టి, నిజమైనటువంటి హిందూ సమాజానికి దెబ్బ తగులుతూ ఉంది. కాబట్టి మొన్న జరిగినటువంటి పురాణాపూల్ మైసమ్మ దేవాలయంలో కూడా హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను పుట్టిందే హిందూ కుటుంబంలో. కాబట్టి నా సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని నేను నమ్మిపోతున్నటువంటి ఈ సందర్భంలో కావాలని నా పైన అటాక్ చేసే ప్రయత్నం, నా పైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటేనే గువ్వల బాలరాజు అంటేనే వాళ్ళకు గుండె దడ అంటుంది. ఏ రోజైనా మా బండారాన్ని బయట పెడతాడు, మమ్మల్ని ఉతికి ఆరి పారేస్తాడు అని చెప్పేసి వారికి అర్థమైంది. కాబట్టి ఇక్కడనే నిలువరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ 100 జన్మలు ఎత్తినా నన్ను నియంత్రించే దమ్ము కేటీఆర్కి లేదు. ఈ పనికిరాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా లేదు అని సందర్భంగా తెలియదు.